బిట్స్ వైజ్ రిప్రజెంట్ చేస్తాము. ఓకే, ఫిజికల్ లేయర్లో బిట్స్, డేటా లింక్ లేయర్లో ఏం రిప్రజెంట్ చేస్తాము? ఫ్రేమ్స్. డేటా లింక్ లేయర్లో ఫ్రేమ్స్, డేటాకి బిట్స్కి అంటే జీరోస్ వన్స్కి అనే డేటాకి డేటా లింక్ లేయర్ ఏమవుతుంది? ఫ్రేమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఫ్రేమ్కి నెట్వర్క్ లేయర్లో ఏమవుతుందంటే ప్యాకెట్స్ అనేది యాడ్ అవుతుంది. సో మీకు ఇంత ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎక్కడైనా ఒక డ్రైవ్ నుంచి ఇంకో డ్రైవ్కి డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు మనకు ఒక ఇన్లైన్ లెటర్ రూపంలో డేటా అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడేమవుతుంది అంటే గ్రీన్ కలర్లో బాక్స్ వచ్చి వైట్ కలర్లో ఎంటీ బాక్స్ వచ్చి గ్రీన్ కలర్లో ఫుల్ అవుతూ ఉంటుంది. అది బాక్స్ కింద ఫుల్ అవుతూ ఉంటుంది. సో అది ప్యాకెట్స్ కింద సెండ్ అవుతుంది. ఏ సిస్టంలో కూడా సోర్స్ నుంచి కానీ డెస్టినేషన్ నుంచి కానీ డేటా అనేది ప్యాకెట్స్ రూపంలో సెండ్ అవుతుంది. ఓకే, సో అది నెట్వర్క్ లేయర్లో జరుగుతుంది. ఇందులో ఎన్ని పాయింట్స్ ఉంటాయంటే 4 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి స్టోర్ అండ్ ఫార్వర్డ్. స్టోర్ అండ్ ఫార్వర్డ్. సో స్టోర్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ని ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవ్వదు. దాంట్లో ఇంటర్నల్ స్టేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కైట్ కాలేజ్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ డేటా సెండ్ చేయాలి, కైట్ ప్లస్కి సెండ్ చేయాలి. కైట్ ప్లస్ రెండు ఒక దిక్కునే ఉన్నప్పటికీ కనెక్టివిటీలో ఉన్నప్పటికీ అది డైరెక్ట్గా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. అది పర్టికులర్గా ఏదైతే రౌటర్కి కనెక్టివిటీ అయి ఉందో ఆ రౌటర్ నుంచి వేరే రౌటర్కి ఎక్కడైతే కనెక్టివిటీ ఉందో అక్కడ నుంచి నెట్వర్క్ ఐఎస్పి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాడికి ఇంటర్నల్గా కనెక్ట్ అయ్యే రౌటర్ దగ్గర డేటా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కైట్ ప్లస్ దగ్గర ఉన్న రౌటర్కి డేటా కనెక్టివిటీ అయ్యి ఆ కైట్ ప్లస్ రౌటర్కి ఏ సిస్టమ్ అయితే కనెక్ట్ అయ్యిందో దానికి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. త్రూ ప్యాకెట్స్ ద్వారా వెళ్తుంది. ఎంతవరకు? నెట్వర్క్ లేయర్ నుంచి మాట్లాడుకునే వరకు డేటా ప్యాకెట్స్ రూపంలోనే సెండ్ అవుతుంది, ప్యాకెట్స్ రూపంలోనే రిసీవ్ అవుతుంది. ఓకే, దాన్ని మనం ఎవాపరేట్ చేయాలి. స్టోరేజ్ అండ్ ఫార్వర్డ్ అంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ అది ఏం చేస్తుంటే స్టోర్ చేసుకుని ఫార్వర్డ్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి? సర్వీస్ ప్రొవైడర్లో ట్రాన్స్పోర్ట్ లేయర్. సర్వీస్ ప్రొవైడర్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏంటంటే ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్న తర్వాత డేటా లింక్ లేయర్కి డేటా సెండ్ అవుతుంది. డేటా లింక్ లేయర్ సెండ్ అయిన తర్వాత నెట్వర్క్ లేయర్కి సెండ్ అవుతుంది. నెట్వర్క్ లేయర్ సెండ్ అయిన తర్వాత ఏమవుతుంది? ట్రాన్స్పోర్ట్ లేయర్లో డేటా సబ్మిట్ చేస్తుంది. అంటే ఏంటి? ప్యాకెట్స్ అనేది సెగ్మెంట్ రూపంలో ట్రాన్స్పోర్ట్ లేయర్కి సెండ్ అవుతుంది. అది సర్వీస్ ప్రొవైడర్ ట్రాన్స్పోర్ట్ లేయర్. తర్వాత వచ్చి కనెక్షన్లెస్ అండ్ కనెక్షన్ ఓరియంటెడ్. కనెక్షన్లెస్ అండ్ కనెక్షన్ ఓరియంటెడ్ అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చింది. ఇది సోర్స్ అవుతుంది. H1 అనేది సోర్స్, H2 అనేది డెస్టినేషన్. సోర్స్ అనేది నుంచి డెస్టినేషన్ ఒక ప్యాకెట్ అనేది సెండ్ చేస్తుంది. H2 సోర్స్ నుంచి డెస్టినేషన్ ప్యాకెట్ సెండ్ చేస్తుంది. సో ఈ ప్యాకెట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇంటర్నల్గా కనెక్ట్ అయిన రౌటర్ దగ్గర వస్తుంది. చూడండి, ఎప్పుడైనా డయాగ్రామ్స్ ఇంటూ మార్క్ ఉంటే రౌటర్ కింద లెక్కాలి. ఓకే, ఒక రౌండ్గా ఉంది, దాని ఇంటి కింద ఉంటే రౌటర్ కింద లెక్క. ఇదే ఈ బాక్స్ కింద ఉంది, జస్ట్ ఇలా కే కింద ఉందనుకోండి, దాన్ని స్విచ్ అంటాం. ఓకే, రౌటర్కి స్విచ్. సో సిస్టమ్ యాక్చువల్గా సిస్టమ్ లాగే కన్వర్ట్ అవుతుంది. సో ఈ సిస్టమ్లో కన్వర్ట్ అవుతుంది. కేబుల్స్ ఎలా కన్వర్ట్ అంటే 2 సిస్టమ్స్ కనెక్టివిటీస్, దీని కనెక్టివిటీ అంటారు. ఓకే, కనెక్షన్ లెస్ ఎలా కాదంటే సిస్టమ్ ఉంటుంది, జస్ట్ వైఫై సింబల్ వేస్తారు, సిస్టమ్ ఉంటుంది, వైఫై సింబల్ రిసీవ్ చేసుకుంటాం. ఓకే, రౌటర్కి స్విచ్కి చూసుకోండి. ఎప్పుడైనా మీకు రౌటర్ కాన్ఫిగరేషన్ లేకపోతే స్విచ్చెస్ కమ్యూనిటీ డయాగ్రామ్ వచ్చిందనుకోండి, రౌటర్ ఏంటో స్విచ్ ఏంటో అనేది ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, సో రౌటర్కి డేటా అనేది వచ్చింది అంటే స్టోర్ అండ్ ఫార్వర్డ్ ఏం చేస్తుందంటే హాయ్ అనేది ఒక ప్యాకెట్స్ తీసుకుంటే అది ఏం చేస్తుందంటే రౌటర్ దగ్గరికి వస్తుంది. రౌటర్ దగ్గర వచ్చి కంప్లీట్ రౌటర్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఈ రౌటర్ ఏదైతే రౌటర్ ఖాళీగా ఉందో, ఏ రౌటర్ అయితే స్పీడ్గా ఉందో, ఏ రౌటర్ అయితే హై ఎండ్లో ఉన్న రౌటర్ ఉందో, ఏ రౌటర్ అయితే కాన్ఫిగర్ బాగా చేస్తుందో ఆ రౌటర్కి డేటా అనేది ట్రాన్స్ఫర్. ఫర్ ఎగ్జాంపుల్ బి అనేది స్పీడ్గా ఉందనుకోండి, బి దగ్గరికి వస్తుంది. ఇన్కేస్ బి అనేది స్పీడ్గా లేదనుకోండి, సి స్పీడ్గా ఉందనుకోండి, సి దగ్గరికి వస్తుంది. ప్యాకెట్ వచ్చి మళ్ళీ ఏం చేస్తుంది అంటే వెంటనే పంపించేది. ఏం చేస్తుంది? స్టోర్ అండ్ ఫార్వర్డ్ అంటే ఈ ప్యాకెట్ హాయ్ అనే ప్యాకెట్ ఇది స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఇది స్టోర్ చేసుకున్న తర్వాత ఈ రౌటర్ మళ్ళీ ఈ ఫ్రీగా ఉందా చెక్ చేసుకుంటుంది. సో చెక్ చేసుకుని ఈ దగ్గరికి డేటా వస్తుంది, ప్యాకెట్ వస్తుంది. సో ప్యాకెట్ వచ్చి మళ్ళీ ఏం చేస్తుంది? దీనికి ఇంటర్నల్గా కనెక్ట్ అయిన రౌటర్ ఏదైతే ఉందో ఇది టాప్ ఎండ్ అయినా లో ఎండ్ అయినా ఎలాంటి డివైస్ అయినా సరే, ఎలాంటి రౌటర్ అయినా సరే ఖచ్చితంగా
H2కి కనెక్ట్ అయ్యింది కాబట్టి ఈ ప్యాకెట్ ఇక్కడికి వచ్చి హాయ్ ప్యాకెట్ దాన్ని స్టోర్ అండ్ ఫార్వర్డ్ అంటాం. సో నెట్వర్క్ లేయర్లో ఏమవుతుందంటే స్టోర్ అండ్ ఫార్వర్డ్ ఏమవుతుందంటే సోర్స్ నుంచి వచ్చిన ప్యాకెట్ డెస్టినేషన్ దగ్గరికి వెళ్ళడానికి ఏదైతే ఇంటర్నల్ రౌటర్స్ ఉన్నాయో దాంట్లో కంప్లీట్గా ప్యాకెట్ రిసీవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రౌటర్కి సెండ్ చేస్తుంది. ఈ నెక్స్ట్ రౌటర్కి సెండ్ చేసిందంటే నెక్స్ట్ రౌటర్ ఏం చేస్తుంది, ఎప్పుడైతే రిసీవ్ చేసుకుందో మళ్ళీ సెకండ్ రౌటర్కి సెండ్ చేస్తుంది. సెకండ్ రౌటర్ మళ్ళీ ఏం చేస్తుంది, మొత్తం రిసీవ్ చేసుకున్న తర్వాత థర్డ్ రౌటర్కి సెండ్ చేస్తుంది. థర్డ్ రౌటర్ మళ్ళీ రిసీవ్ చేసుకున్న తర్వాత పర్టికులర్ సోర్స్ డెస్టినేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ రౌటర్ టు రౌటర్ని ప్యాకెట్ ట్రాన్స్ఫర్మేషన్ హాప్ అంటాం. ఓకే, హాప్ అంటాం. హాప్ అంటే అర్థం ఏంటంటే ఒక డెస్టినేషన్ నుంచి ఒక సోర్స్కి లేకపోతే ఒక సోర్స్ నుంచి ఒక డెస్టినేషన్కి ఎనీ 2 డివైజెస్కి ఒక డేటా ట్రాన్స్ఫర్ అయిన వే ఏమంటామంటే హాప్ అంటాం. వాటి హాప్ కౌంట్ అంటారు. హాప్ కౌంట్ అంటే అర్థం ఏంటి, ఓన్లీ హాయ్ అనేది పంపిణీగా తర్వాత ఏం చేస్తున్నాం, హాయ్ కామా గుడ్ మార్నింగ్. ఏమవుతుంది, హాయ్ అనేది ఒక ప్యాకెట్ అవుతుంది, మార్నింగ్ అనేది ఒక ప్యాకెట్ అవుతుంది, సారీ గుడ్ అనేది ఒక ప్యాకెట్ అవుతుంది, మార్నింగ్ అనేది ఒక ప్యాకెట్ అవుతుంది. సో హాయ్ అనే ప్యాకెట్ రిసీవ్ చేసుకుంది, రిసీవ్ చేసేసుకున్న తర్వాత సెండ్ చేసింది, ఒక హాఫ్ అయింది. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ హాయ్ అనేది ఏం చేస్తుంది, మళ్ళీ సోర్స్ సెకండ్కి వచ్చింది, సెకండ్ వచ్చిన తర్వాత 2 హాఫ్స్ అయింది, తర్వాత ఇక్కడ నుంచి 3 హాఫ్స్ అయింది, తర్వాత ఇక్కడ నుంచి వచ్చేసరికి 4 హాఫ్స్. దాన్ని హాఫ్ కౌంట్ అంటారు. ఇన్ కేసు డైరెక్ట్గా రావాలనుకుంటుంది, మీకు ఎక్కడైనా డైరెక్ట్గా ఉంటాయి కనుక ఈ పాత్ అయినా డైరెక్ట్గా ఉంటాయి కనుక సారీ ఈ పాత్ అయినా డైరెక్ట్గా ఉంటాయి కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కేబుల్ ఉందనుకోండి, కనెక్టివిటీ ఉందనుకోండి, డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ హాఫ్ కౌంట్ ఎంత అవుతుంది, 1 అవుతుంది, ఇక్కడ నుంచి వచ్చేసి ఎంత అవుతుంది, 2 అవుతుంది. హాఫ్ కౌంట్ అంటే అర్థం ఏంటంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ఇన్ఫర్మేషన్ పట్టడానికి టైం పడుతుంది, కానీ ఇన్ టైంలో డేటా రావడానికి హాఫ్ కౌంట్ అనేది చూసుకుంటుంది. హాఫ్ అంటే అర్థం ఏంటంటే హాఫ్ అంటే అర్థం ఏంటంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి డేటా ఒక్కసారి రావాలి, 1 హాఫ్ అంటుంది. ఓకే రైట్. స్టోర్ అండ్ ఫార్వర్డ్ అర్థమైందా?